రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపామని గొప్పలు చెప్పుకునే ప్రధాని మణిపూర్ అల్లర్లను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు వంశకృష్ణ. ప్రధాని మోదీ మణిపూర్లో పర్యటించి అక్కడ శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నియంతృత్వ పోకడలతో పార్లమెంట్ను నడిపిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్ ఇష్యూ దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. 250 మంది పైగా ప్రాణాలు కోల్పోయినారు. 60,000 మందికి ఇల్లు లేకుండా అయింది ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో. అందుకనే ఈ రోజు మేము తెలంగాణ ఎంపీస్, కాంగ్రెస్ ఎంపీస్ అందరం పెద్ద ఎత్తున వచ్చి మణిపూర్ కోసము ఈ రోజు మా గొంతు ఇప్పడం జరుగుతుంది. పార్లమెంట్ లో మీరు చూస్తున్నారు, ఒక నియంత్రిత పాలన నడుస్తున్నది. మోడీ గారు కేవలం వారు చెప్పిందే నడవాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దాని వ్యతిరేకంగా మేము ఈ రోజు గొంతు విప్పి మన మణిపూర్ సోదరులకు సహకారంగా మేము ఉన్నామని చెప్పి వారికి ధైర్యం చెప్తూ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా వారి మీద ఒత్తిడి చేయడానికి ఈరోజు ఈ సభకి రావడం జరిగింది. వారు మణిపూర్ తక్షణమే పోయి అక్కడ సమస్యలు ఏమున్నాయో వారితో కూర్చొని వాళ్ళకి పీస్ వచ్చేలాగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాము. నరేంద్ర మోడీ గారు యుక్రెయిన్ రష్యా వారే సాల్వ్ చేసినా అని చెప్పి పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్నారు, కానీ మన సొంత దేశంలో మణిపూర్ మన దేశంలో లేదా అని చెప్పి ఈరోజు మోడీ గారికి అడగడం జరుగుతుంది. వారు మణిపూర్ని పట్టించుకుంటలేరు. భారతదేశంలో ఉన్న స్టేట్ నే వాళ్ళు పట్టించుకోవట్లేదంటే ఎంత బాధాకరమైన విషయం మీరు అందరూ గమనించాలా. ఖచ్చితంగా మణిపూర్కి న్యాయం జరిగేటట్టు మేము మా గొంతు